యత్నవాంశసదుష్టాత్మా మద్వినాశాయ రాఘవ బహుశస్తత్రయుక్తాశ్చ వానరా నిహతామయ. రామ దుర్బుద్ధి నన్ను చంపడానికై, ఆ దుర్బుద్ధి అంటే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అతడు అనేక పర్యాయాలు నా మీదికి పంపిన వానరుడు నేను చంపేశా. శంకయా త్వేతయా దైవ దృష్ట్వా త్వామపి రాఘవ నోప సర్వామ్యహం భీతో భయే సర్వే హి బిభ్యతి. రామా, నిన్ను చూసినప్పుడు వాలి పంపాడని అనుమానంతో నేను భయపడి నీ దగ్గరికి రాలా. భయానికి కారణం ఉన్నప్పుడు అందరూ భయపడతారు కదా. కేవలంతు సహాయామి హనుమత్ ప్రముఖాస్మి అతోహం ధారయాం యజ్ఞ ప్రాణాన్ కృచ్ఛ్రగతో సన్. నాకు హనుమంతుడు మొదలైన వాళ్ళు మాత్రమే సహాయులుగా ఉన్నారు. వీళ్ళు ఉండటం చేత నేను ఇన్ని కష్టాల్లో కూడా ప్రాణాలతో బతికి ఉన్నా. ఏతే కవయా స్నిగ్ధా మాం రక్షంతి సమంతత సహ గచ్చంతి గంతవ్యే నిత్యం తిష్టంతి చ స్థితే. నాపై స్నేహం గల ఈ వానర్ నేను ఎక్కడికి వెళ్ళినా వెళుతూ, ఎక్కడ ఉన్నా నా పక్కనే నన్ను అన్ని వైపులా రక్షిస్తున్నారు. సంక్షేపస్త్వేషమే రామ కిముక్త్వా విస్తరం ఇది సమే జ్యేష్ఠో ఏకుర్భ్రాత వాలి విశ్రుత పౌరుష. రామ, ఇది నాకు సంబంధించిన సంక్షిప్తమైన వృత్తాంతం. ఇంకా విస్తరించి చెప్పడానికి అనవసరం. ప్రసిద్ధమైన పౌరుషం గల ఆ వాలి నా అన్న, వాడే నా శత్రువు. తద్వినాశేవి మే దుఃఖం ప్రణస్తం స్యాదనంతరం సుఖం మే జీవితం చైవ తద్వినాశ నిబంధనం. అతడు నా సోదరుడే అయిన నశిస్తే వెంటనే నా దుఃఖం పోతుంది, వాడిపోతుంది. నా దుఃఖం జీవితం కూడా అతడి నాశనం మీదే ఆధారం. ఏషమే రామ శోకాంత శోకార్తేన నివేదిత దుఃఖితం సుఖితో వాపి సఖ్యు నిత్యం సఖాగతి. కనుక రామ, శోక పీడితుడైన నేను నా శోకం తొలగే ఉపాయం చెప్పేశా. సుఖంలో ఉన్న దుఃఖంలో ఉన్న మిత్రుడే మిత్రుడికి గతి. సుత్వైతచ్చవతో రామ సుగ్రీవమిదమబ్రవీత్ కేమి నిమిత్తమభూద్వైరం శ్రోతుమిచ్చామి తత్వతః. రాముడు ఈ మాటలు సుగ్రీవుడితో ఇలా, మీ ఇద్దరికి వైరం ఎలా కలిగిందో యథార్థంగా చెప్పు. సుఖం ఈ కారణం శృత్వా వైరస్య తవ మానర అనంతార్వాద్విసాధ్యామి దాస్యామి సంప్రధార్య బలాబలం. సుగ్రీవాని వైరానికి కారణమేదో తెలుసుకొని బలాబలాలు చూసుకొని వెంటనే చేయాల్సిన పని చాలా సునాయాసంగా తెలుస్తా. బలవాన్ని మమామర్శ శ్రుత్వా త్వామవమానితం వర్ధతే హృదయోత్కంపి ప్రాడ్వేగ ఇవాంభసః. నీకు జరిగిన అవమానం విని నాకు హృదయం కలదపిచ్చి బలత్తరమైన కోపం వర్షాకాలంలో జలవేగంలాగా పెరిగిపోయింది. హృష్టః కథయ విశ్రద్ధౌ యావదాచౌప్యతు రోప్యతీదను స్పృష్టశ్చ హి మయా బాణో నిరస్తశ్చ రిపుస్తవః. తానే నేను ధనుసు ఎక్కువ బాణం ప్రయోగించి నీ శత్రువును వధించేలోగా నువ్వు సంతోషంతో విశ్వాసంతో చెప్పు. ఏవ ముక్తస్తు సుగ్రీవ కాకుస్థ తేన మహాత్మన ప్రకర్ష మధురం దేవే వచర్భి సహ వానరై. మహాత్ముడైన రాము మాటలు విని సుగ్రీవుడు నలుగురు వానరులు కూడా చాలా సంతోషపడ్డారు. తతఃప్రహృష్టవదన సుగ్రీవో లక్ష్మణాగ్రజి వైరస్
కారణం తత్ర మాఖ్యాతుం ఉపచక్రమే. ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కిష్కింధాకాండే అష్టమ సర్గ. పిమ్మట సుగ్రీవుడు సంతోషంతో వికసించిన దుఃఖంతో ముఖంతో వైరానికి కారణం ఏదో యథార్థంగా రాముడికి చెప్పటానికి ప్రారంభించాడు. ఇది 8వ సర్గ, రేపు 9వ సర్గ.